మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. పాణిని వ్యాకరణంలో ఉండడం ఏమిటండి? ఉందన్నాడు కవి ప్రతిభ. నిపాతిత సుహృత్స్వామి పితృవ్యభ్రాతృమాతులం, నిపాతిత సుహృత్స్వామి పితృవ్యభ్రాతృమాతులం, పాణినీయమివాలోకి పాణినీయమివాలోకి ధీరైస్తత్సమరాజిరం, పాణినీయమివాలోకి ధీరైస్తత్సమరాజిరం. ధీరులందరి చేత, తలలు కోల్పోయిన ధీరులందరి చేత వీరులందరి తలలు కప్పబడినటువంటి ఈ భూభాగం ఎలా ఉంది అంటే పాణిని వ్యాకరణంలా ఉందన్నాడు. పాణిని వ్యాకరణంలో తలలు ఎందుకు ఉంటాయి? తల కొట్టుకోవచ్చు కానీ తల రాలిపోదే. అదే విచిత్రమైన పాణిని వ్యాకరణంలో కొన్ని శబ్దాలు నిపాతం చేస్తారు. ఏ వ్యాకరణమైనా అంతే. కద్రువ నాగమాత అని ఉంటుంది బాల వ్యాకరణంలో. ఇది నిపాత సూత్రము అని కింద ఉంటుంది వ్యాకరణంలో మేము చదువుకునేవాడు. నిపాత సూత్రము అంటే అర్థం ఏంటంటే దానికి అది రూపం ఎలా వచ్చింది, దానికి మూలం ఏమిటి, ప్రాతిపదిక ఏమిటి, ధాతువు ఏమిటి నీకు ఆలోచించద్దు, వదిలేయి. అది నిపాత సూత్రం. నాగమాత ఎవరు? కద్రువ. ఆవిడ కద్రువ అని పిలంతే. అదంతే. ఆ శబ్దాన్ని ఎప్పుడు వాడినా కద్రువ అని వాడు. అది కద్రువు నుంచి వచ్చిందా, వకారం ఎలా వచ్చిందని చర్చ పెట్టుకుని కొన్ని వ్యాకరణం ద్వారా సాధించడానికి వీలులైన రూపాలు నిపాతం చేస్తారు. ఇది నిపాత సూత్రము అని రాశారు. అలాగే వ్యాకరణంలో పాణిని వ్యాకరణంలో సుహృత్ స్వామి, పాణినీయమివాల్ నిపాతిత సుహృత్ స్వామి, పితృవ్య భ్రాతృ మాతులం, స్వామి సుహృత్తు, పితృవ్యుడు పితృవ్య, భ్రాత మాతృవ్య పితృవ్య, మాతృవ్య భ్రాతృ, ఇలాంటి శబ్దాలన్నీ ఉన్నాయే. రుకారాంతాలు, కొన్ని అకారాంతాలు, కొన్ని రకరకాలుగా ఉన్నవి. ఇవన్నీ నిపాతం చేశారు. పైగా నిపాతం చేసినవన్నీ బంధుత్వాలు మీరు గుర్తుపెట్టండి. సుహృత్ అంటే స్నేహితుడు, స్వామి అంటే యజమాని, పితృవ్య అంటే పినతండ్రి, మాతృవ్య అంటే మేనమామ, భ్రాతృ అంటే అన్నగారు లేదా తమ్ముడు. అంటే ఒక రకంగా ఎలా ఉంది, పడిపోయిన వాళ్ళు అందరూ ఎవరండి? అన్నగారో తమ్ముడో, స్నేహితుడో శత్రువో, మేనమామో మేనత్తమ్ముడో, ఎవరైతే పినతండ్రో పెత్తండ్రో, ఈ బంధుత్వాలు కలిగిన వాళ్ళందరూ నేల రాలిపోతే పితృవ్య భ్రాతృ మాతృవ్య సుహృత్ స్వామి మొదలైన శబ్దాలని నిపాతితం. వ్యాకరణం ప్రకారం నిపాతితం అంటే అలాగే అని ఖచ్చితంగా చెప్పడం. ఇక్కడ యుద్ధరంగంలో నిపాతితం అంటే కింద పడిపోయే వాళ్ళ తలలో అని చెప్పడం. ఆ నిపాతిత శబ్దానికి ఉండే రెండర్థాలను ఉపయోగించుకుని మాఘుడు ఎంత అందంగా చెప్పారండి. అందుకని మాఘే మేఘే గతం వయః అన్నారు. ఒక మేఘ సందేశమును మాఘుడు శిశుపాల వధ చదివేసరికి నా వయస్సు అయిపోయింది, ఇక మిగిలిన కావ్యాల కోసం మళ్ళీ పుట్టాలి అన్నట్టు ఓ పెద్ద మనిషి. మాఘే మేఘే గతం వయః అని. ఇవి అంత గొప్పవా కావ్యాలు. నిపాతిత సుహృత్స్వామి పితృవ్యభ్రాతృమాతులం, పాణినీయమివాలోకి ధీరైస్తత్సమరాజిరం. అప్పుడు ఇలా అర్జునుడందరినీ దొళ్ళగొట్టేస్తూ ఉంటే మొత్తం రండి మీదపడి కుమ్మేద్దాం కమ్మేద్దాం అని కౌరవ సైనికులందరూ ఒక్కుమ్మడిగా అర్జునుడి మీదకి దూకారు. పార్థ మమ్మల్ని పట్టుకో, పార్థుడేడి, పార్థుడు ఎక్కడున్నాడు, పార్థ పారిపోదాం అనుకుంటున్నావా, పార్థ నిన్నెప్పుడు వదలం మేము, పార్థ దమ్ముంటే మా దగ్గరికి రా. ఎక్కడ చూసినా వాళ్ళు ఏదో పార్థ సహస్రనామాలు చదువుతున్నట్టుగా ఉంది వ్యవహారం. అలా వరసపెట్టి దొళ్ళగొట్టేస్తూ ఉంటే అప్పుడు అర్జునుడు కూడా వెనక్కి తగ్గకుండా సేనాముఖంలోనే ఇంకా ద్రోణాచార్యుల్ని ఇంకా కలవకుండానే ముందు దుర్మర్శనుడు సైన్యం కదా మరి ఇది. అందుకని ముందు ఆయన గజ సైన్యం ప్రధానం 1000 ఏనుగులను వేసుకుని వచ్చాడు. సరే దాంతోపాటు కొన్ని గుర్రాలు, కొంతమంది రథికులు, కొంతమంది పదాతి బలం కూడా ఉంటారు కదా. ముందు దుర్మర్శనుడి సంగతి చూస్తే ద్రోణుడి సంగతి తర్వాత చూడొచ్చులే, మరి ముందు వచ్చిన వాడిని ముందు చూడాలి కదా. అందుకని ఇంజనీరింగ్ కాలేజీ సీటులాగే ముందు వచ్చిన వాడిని ముందే యమలోకంలో సీటు ఇచ్చేస్తే అయిపోతుంది, దానికి ఏముంది అని వరుసపెట్టి దొళ్ళగొట్టే విధానం ఎలా ఉందో ఎడతెరిపి లేని బాణవర్షంలాగా ఎడతెరిపి లేని శబ్దవర్షంతో శీసపద్యంలో వినిపిస్తున్నాడు తిక్కన. గుండె తట్టుకుని వినండి. అలిగిన గాంధీవి అమ్ములొక్కుమ్మడి ముందటి దిశను పిరింది వలన వలపట దాపట శరలు పెక్కవసిన తెరగు నగవిసిన విరుగు విల్లు తునియు ఖడ్గంబును తొరగునెత్తురు మృగ్గునేనుంగు పడుకాలు మానిసియును డొల్లు గుర్రంబును త్రెళ్ళు తేరును కూలు రధికుండు ఒరగు సారథియునైన మరలె దుర్మర్షణుడు తోన తెరలసేన అప్పుడు సమ్మెట వ్రేటుల అంకుశముల చీచేరుకోలల ఏటుల ఈరతార అదలుపల వాహనంబులు సెదరిపరచే చేరుకోలల ఏటుల ఈరతార అదలుపుల వాహనంబులు సెదరిపరచే.
ఎడతెరిపి లేకుండా శబ్దవర్షం కురిపించడం రసావేశం కోసం. ముందరి దశను పిరింది వలన వలపట దాపట శెలలు పెక్కవిసిన తెరగునగవిసిన విల్లు విరుగు దునియు ఖడ్గంబును తొరగు నెత్తురు బ్రొగ్గునేనుంగు పడుకాలు మానిసియును డొల్లు గుర్రంబును త్రెళ్ళు తేరును కూలు రధికుండు వరగు సారథియునైనా. యుద్ధరంగంలో పాల్గొన్న చరాచర జీవరాశుల్లో దేన్ని వదలలేదు. ఇది శేషపద్యం. దాని నిర్మాణం పట్ల కాస్త జాగ్రత్త పెడితే ఇంత రసావేశాన్ని కలిగించవచ్చు. అందుకే తిక్కన గారిది రసాభ్యుచిత బంధం అన్నారు. రసాభ్యుచిత బంధం. ఆయన శబ్ద నిర్మాణం దగ్గర నుంచి, ఆ శబ్దాల పోహళింపు దగ్గర నుంచి, ఆ సమాసాల కూర్పు దగ్గర నుంచి రసం మీద దృష్టి పెడతాడు. అలిగిన గాంధీవి అమ్ములు, అంత అలిగి కోపంతో నా జోలికి వస్తారా మీరు, మా అబ్బాయిని చంపుతారా, ఎవరనుకున్నారా అర్జునుడంటే? ఇక్కడ కేవలం పురుష ప్రయత్నమే కాదు, దైవానుగ్రహం కూడా ఉంది, నా ముందు మీరేం నిలబడతారు అని అపూర్వమైన ఆత్మవిశ్వాసంతో, అంతకంటే అపూర్వమైన పరమాత్మ విశ్వాసంతో చెలరేగిపోతూ ఉంటే ముందర దిశను, ఆయనకి ముందర పిరింది వలన వెనుక ఉన్నవాళ్ళని ఎవరిని వదలట్లేదు. ఎందుకంటే అభిమన్యుడి పాపం వెనక వాళ్ళని చూడాల, ఈయన వెనక్కి తిరిగి కూడా వెనక నుంచి వస్తున్నారు, రాండి చూద్దాం అని ఈయన వెనక్కి తిరిగాడు. ఇప్పుడు ఈయన వాళ్ళు వెనక నుంచి రావడం తప్పు, కానీ ఈయన వెనక్కి తిరిగి కొట్టడం తప్పు కాదు. ఈయన వెనక్కి తిరిగాడు వచ్చారు, వాళ్ళ సంగతి చూశాడు. వలపట కుడివైపు, దాపట ఎడంవైపు. అలాగా శలలు పెక్కవిసిన, శలలు అంటే బాణాలు, బాణాలు వర్షం కింద కురిపించిన తెరగునక విసిన, బాణవర్షం కురిసినట్టుగా ఒక్కసారి కమ్మేస్తే విల్లు విరిగి పడిపోతున్నాయి. తునియు ఖడ్గాలు తెగిపోతున్నాయి, ముక్కలైపోతున్నాయి. తొరగు నెత్తురు కాలువలుగా ప్రవహిస్తోంది. తొరగు నెత్తురు బ్రొగ్గును ఏనుగులు మొగ్గతిల్లి కింద పడిపోతున్నాయి కులపర్వతాల్లాగా. పడు కాలు మానిసిను, కాలుబలంలో ఉండే సైనికులందరూ పడిపోతున్నారు. పడు కాలు మానిసి సైనికుడు అంటే పడిపోయే కాలు మానిసి అంటే పదాతి సైనికుడు. డొల్లు గుర్రంబును, గుర్రాలలాగా తేలిపోతున్నాయి. త్రెళ్ళు తేరు త్రెళ్ళిపోయి గల పిల్లి మొగ్గలేస్తోంది. రధికులు కూలిపోతున్నారు. వరగు సారథులు కూర్చున్న చోటే ఒరికిపోతున్నారు. అయ్యేసరికి మారలే దుర్మార్షుడు. ఇంకేం చేస్తాడు దుర్మార్షుడు? పారిపోయాడు దెబ్బకి. తగుదునమ్మా అని వచ్చాడు, 10 నిమిషాలు ఏడు పారిపోయాడు. ఇదే మరి అనవసరపు సాహసాలండి. సేత్తోన తెరలేశాను, వారి వెనకాల వారి సైన్యం వెళ్ళింది. అప్పుడు ఇంకా వదిలిపెట్టకుండా అప్పుడు సమ్మెట కోమల అంకుశముల చేరుకోలల ఏటుల ఈరతార అదలుపల వాహనంబులు చెదరిపరచి, అప్పుడు కూడా వదిలిపెట్టకుండా సమ్మెటలు, సుత్తి సమ్మెట అంటే సమ్మెట్ లాంటి బాణాలు ఇంతంత లావు, మొనలే ఇంతంత లావు ఉంటే కొడితే మళ్ళీ మాడు బగిలిపోతుంది. వెనకాల దగ్గరితే పెడతలా అయిపోవలసిందే. అలా కొట్టేవాడు. అంకుశాలు లాంటి బాణాలు వేసేవాడు. చేరుకోలలు అంటే బాగా పదులు పెట్టినటువంటి బాణాలు ప్రత్యేకంగా ఉంటాయి, అవి వేసేవాడు. బాగా దగ్గరగా వచ్చి బాణం వేయడం, దగ్గర అయ్యేటువంటి బాణం దగ్గర వేసేసరికి వీడు ప్రాణం పోయింది. చేరుకోవాలని లెక్క అటువంటివి కొన్ని ఉండేవి. అలాగే ఏటుల ప్రత్యేకించినటువంటి రకరకాల ఘాతాలు, దెబ్బలు. ఈరతార అంటే పరుషములు, రకరకాల పరుషవాక్యాలతో కొంతమంది పోతున్నారు. పరుషమైనటువంటి బాణాలతో, పరుషమైన మాటలతో అసలు కేకలకి, బొబ్బలకి, అరుపులకి సగం మంది పోతున్నారు, గుండెపోటుగాడు అందరూ. ఇలాగ వాహనములు చెదరిపరిచే, వాహనాలన్నీ చెదిరి పారిపోతున్నాయి. మొత్తం పద్యంలో మీరు గమనిస్తే 11 బండిరాలు వాడేయండి కావాలని పరుషత కోసం. ఈరతార చేరుకోలల అంటే ఆ బండిరా అలాగే పలకాలి. మామూలుగా ఈరతార అని ఈరతార అని కొంచెం రా అన్నట్టుగా పలకాలి. అందుకని గుర్రము అన్నట్టుగా, కుర్రవాడు అన్నట్టు. బండిరా కింద బండిరా ఉంటుంది. కుర్రవాడు అంటే వాడు ఈ బండి ఎక్కుతాడు, ఇంకో బండి మీదకి దూకుతాడు, అటువంటి వాడినే కుర్రవాడు అంటారు. అందుకే కుర్రాళ్ళ లక్షణం. అందుకని కుర్రవాళ్ళు 2 బండిరాలు ఉంటాయి, 2 బళ్ళు ఎక్కుతాడు కాబట్టి. అలాగా ఆ బండిరాల పరుషత కోసం. అలాగే ఇందులో వలపట దాపట ఒక మంచి మాట గమనించండి. బంతిలో వలపక్షం అంటారు. వలపక్షం అంటే కుడివైపు. అన్నం వడ్డించేటప్పుడు ఇటువైపు కూర్చుంటారు. సహజంగా పూర్వం నేల మీద కూర్చుని భోజనాలు చేసేవారు, ఒంగును వడ్డించేవాళ్ళు ఆడవాళ్ళు. ఆ వడ్డించినప్పుడు సహజంగా కుడివైపుకి కాస్త అన్నం కానీ బూర్లు కానీ తోసేయడానికి ఎక్కువ అవకాశం, ఎడమవైపు పోయాలంటే ఇలా జరగాలి మళ్ళీ. అందుకని బంతిలో వలపక్షం. ఆ వడ్డించేటప్పుడు కాస్త కుడివైపు కూర్చుంటే కొంచెం ఎక్కువ వడ్డించడానికి అవకాశం ఉంటుంది. అలా పక్షపాతం చూపిస్తే బంతిలో వలపక్షం అంట. అలాగ వలపట. అలాగ అన్ని దిశలు మొత్తం అయ్యేసరికి ఎవరూ తట్టుకోలేక మొత్తం అందరూ పారిపోయారు అన్నారు. అలాగ రసావేశం కోసం ఇటువంటి పద్యాన్ని రాశాడు. తిక్కన గారికి నమస్కారం చేస్తూ మళ్ళీ మనం 23:30 గంటల్లో కలుద్దాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం.
మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 9010222333.